కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి ఒక మాసం అంటూ ఏముంటుందయ్యా? నిజానికి ఆయనే కాలాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు, కాలస్వరూపుడైన పరమేశ్వరుడు. కాల అంటే కాలకార అంటే ఈ శబ్దముల చేత ఒకే ఒక తత్వం చెప్పబడుతుంది, అది పరమేశ్వర తత్వం. అటువంటి పరమేశ్వరుడు కాలమునకు అతీతుడైనటువంటి స్వామి. సర్వలోకములు శంభో భవద్ధైర్యం, ఎంత గొప్పదయ్యా నీ ధైర్యము అన్నారు శంకరాచార్యుల వారు. ఆదిశంకరుని శివానంద చెబుతూ, శంభో నీ ధైర్యమేమి స్వామి? తస్య దేవగణం, దేవగణమంతా భ్రష్టమై జారిపోతూ ఉన్నది, ఇంద్రాదులందరూ పడిపోతూ ఉన్నారు. ఆ కాల మహిమలో కాలాతీతుడి, ఇంద్రాదులందరూ పడిపోతూ ఉన్నారు. తస్య దేవగణం ప్రసన్ మునిగణం, మునిగణంతా కూడా భయభీత చిత్తమై ఎటు అంటే అటు పరిగెడుతూ స్వధర్మములను వీడి కాలంలో లయమైపోతూ ఉన్నారు, అంటే నీలో లీనమైపోతూ ఉన్నారు. ప్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం, మొత్తము ప్రపంచమంతా పంచభూతములు ఏకీకృతమైపోయి నీ యందు లీనమైపోతున్నాయి. ఇలా అయిపోతుంటే నీ ఒక్కడి ధీర గంభీరంగా అలా చూస్తూ నిలబడ్డావే, నీ ధైర్యం ఎవరి వర్ణించదు స్వామి అంటే దాని అర్థమేమి? శంకరుల వారు, ఆదిశంకరుల వారు ఏం చెబుతున్నారు మనకు అంటే, సర్వ ప్రపంచము లయమైపోయినా శివుడు ఉన్నాడు అనే సత్యాన్ని బోధిస్తున్నాడు. శివుడు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారిణం శివమేకపరం వందే శివారాయ నమో నమః ఓంకారం ప్రణవాత్మానం. ఆయన ఓంకార స్వరూపుడు, నకార స్వరూపుడు, మకార స్వరూపుడు, శికార స్వరూపుడు, మహాకార స్వరూపుడు, శికార స్వరూపుడు, వకార స్వరూపుడు, యకార స్వరూపుడు. సర్వ వర్ణములు ఆయనే. ఆయనది కాని వర్ణం ఒకటి లేదు. వర్ణము అంటే అక్షరం, ఆయన కాని అక్షరము లేదు. అక్షరాత్పరతో ధీశ అన్నాడు. అక్షరములకు పరమైనటువంటి వాడు, అక్షరములకు అందేటువంటి వాడు, అక్షరముల చేత కొంతవరకు చెప్పబడతాడు. కానీ ఆ ఒక దాకా తీసుకెళ్తాయి అక్షరములను. అక్షరములు చెప్పకపోతే మనం ఎట్లా పెడతామని భగవంతుడి దగ్గరికి అంటే, ఆయన సన్నిధానంగా తీసుకెళ్తాయి, నేను అక్కడ వదిలేస్తాయి అక్షరాలు కూడా. ఇప్పుడు అందరము గర్భాలయం దాకా పెడతాము, అర్జునుడు మాత్రమే అంత ప్రవేశం చేసి అభిషేకం చేస్తారు. మనమందరం అంతదాకా వెళ్తాం. అంతదాకా వెళ్ళే బుద్ధి, మనకు జ్ఞానము, కాళ్ళు, మన శరీరము ఇదంతా మనకు అంతవరకు కనిపిస్తుంది. అది కూడా గొప్ప విషయమే. అక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఆయన కటాక్షం కావాలి. అక్కడ నీ శక్తి యుక్తులు కానీ, నీ వాక్ వైభవం కానీ పనికిరాదు. ఏదో భాషోన్నందే అప్రాప్య మనసా సహా అన్న తత్వం ఏమిటి అంటే, ఏవయ్యా ఏ శబ్దములు చెప్పలేదు, నీకు ఏ శబ్దము ఇది అని చెప్పలేదు. ఎట్లా చెప్తారు? శివుడు కైలాసంలో ఉన్నాడని చెప్పవచ్చు, బాగానే ఉంది. ఇట్లుంటాడు, జటామండలి ఇలా ఇలా ఉంటాడు అని ఏదో కొంతవరకు చెప్పవచ్చు. ఆయన ఉన్నట్టు ఒక భిక్షుక వేషంలో దర్శనమిచ్చాడు, ఒక బ్రాహ్మణ వేషంలో దర్శనమిచ్చాడు, ఒక సామాన్యమైనటువంటి చందాల వేషంలో ఆయన వచ్చాడు అన్నాడు. ఇవన్నీ మనం చెప్పలేము. ఆయన వస్తే తప్ప మనకు తెలియదు. అంటే ఎప్పుడు ఏ రూపమైనా ధరించగలిగినటువంటి వాడు ఆయన. అందువల్ల ఆయనకు ఇది రూపము అని మనము చెప్పలేము. కొంతవరకు చెప్పవచ్చు కానీ సర్వత స్వరూపమును మనము అభివర్ణించలేము. ఎందుకు అంటే అది అలా వాక్యములకు శబ్దములకు అందే తత్వము కాదు కాబట్టి, పరాత్పరమైనటువంటి తత్వం కాబట్టి మనకు ఎంతవరకు అందుతుందో అంతవరకే మనం తెలుసుకుంటే తర్వాతది ఆయన అనుగ్రహంతో వెళ్తాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.